ధిక్కార స్వరం ఆనాటి నుంచి ఈనాటి దాకా అది కంటిన్యూ అవుతుంది. తరాలు మారినా, రాజకీయాలు మారినా, రాజ్యాలు మారినా, కొమరం భీము తర్వాత వచ్చినాడు, సమ్మక్క సారక్క కాకతీయులను ఎదిరించింది. రెండు అన్ని రకాలుగా చూస్తే ధిక్కార స్వరం వినిపిస్తారు. నేను 50 ఏళ్ళ జర్నలిస్టును, సరిగ్గా 75లో జర్నలిస్టును ప్రవేశించాను నేను. అప్పుడు ఇందిరాయ ఇండియా, ఇండియాయ ఇందిరా అని డీకే బార్వా, దేవకాంత్ బార్వా అన్నారు. నేను 17 ఏళ్ళ పిల్లవాడిని, నేను 55లో పుట్టాను. అప్పుడు నాకు దానికి వ్యతిరేకంగా నాకు బాగా ఆవేశం వచ్చింది. గోరాశాస్త్రి గారు ఆంధ్రభూమిలో ఆంధ్రభూమి ఎడిటర్ వారు. అప్పుడు నాకు ఆవేశంతో సిద్ధారెడ్డి గారు మొదలు 3 గంటలకు పోతా 4 గంటకే మాట్లాడి పంపిస్తున్నాం. రైట్. అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. ఏంటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదా అన్నాడు. కానీ ఆ మాట నాకు తీవ్రంగా అనిపించింది. ధిక్కార స్వరం ఎట్లా వినిపిస్తాను అన్నట్టు. ఆనాడు నేను ఒక చిన్న లెటర్ రాయబోయి దాని వ్యాసం అయిపోయింది. గోరాశాస్త్రి గారు బండారు రామ్మోహన్ రావు అంటే ఈయన పెద్దోడు ఉన్నట్టు, ఎవడ వయసులో పెద్దోడు ఉన్నట్టు ఆయన ఎండి చేసేసింది. వేదిక అని వచ్చేది దాని పక్కన. అప్పటి నుంచి 75లో రాశాను నేను. ఇందిరాగాంధీ అంటే ఇండియా కాదు, ఇండియా అంటే ఇందిరాగాంధీ కాదు, దేశంలో ప్రజలు ఉన్నారు. గురజాడ అప్పారావు గారు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో ఉంటాం, చచ్చిపోరు, అందరం మనుషులు చచ్చిపోతాం, కానీ ఎప్పటికీ సమాజం ఉంటుందని. ఆనాటి నుంచి ఈనాడు దాకా తోచా తప్పకుండా జర్నలిజంలో ఉన్నాను, రూపాయి తీసుకోకుండా. సరే ప్రధాన పత్రికలో పనిచేసినప్పుడు అది డేటా మన అక్కడ లైన్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు, అది వేరు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా 50 ఏళ్ళుగా కొనసాగుతున్నాను. మా విజయ్ అట్లాగే శివారెడ్డి గారు ఒక మాట చెప్పగా నాకు అనిపించింది, స్వతంత్ర జర్నలిస్ట్ ఎంతమంది ఉందో చూద్దామని వచ్చాను. నాకు నిరాశ కలిగింది, కానీ ప్రయత్నం మంచిది అంటున్నాను శివారెడ్డి గారు. సమస్య లేదు. అంటే స్వతంత్ర వ్యక్తిత్వం గల జర్నలిస్టులు మరి లేరా, కొరవైనరా, ఎందుకు రావడం లేదు అంటే మనం ఊడిగం చేస్తున్నాం అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. నేను నా గ్రామము, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము, నా ప్రపంచం, నేను విశ్వనరుణ్ణి నేను అని మనకు గుర్రం జాషువా గారు అన్నారు. అక్కడ దాకా పోదాం. కానీ మొదలైతే నేను నా కుటుంబము, నా మండలం, నా జిల్లా వస్తుంది కదా, అందుకని నేను తెలంగాణవాదిని అంటున్నాను. ఇంతకుముందుగా కొంత చాలా ఉదాహరణలు చెప్పారు సిద్ధారెడ్డి గారు. నేను ఒక 2 చెప్తాను. ఒక సమస్య వచ్చింది, పార్టీతో పక్కన పెడదాం. కేటీఆర్ లోకల, లోకేష్ లోకల అన్నప్పుడు కేటీఆర్ లోకలు, లోకేష్ కాదన్న. ఇక్కడ చదువుకోండి, ఇక్కడ ఉన్నాడు కదా అంటే కాదు, సమస్య లేదు. ఆయన గెస్టు, ఇక్కడ గెస్టు, ఈయన అక్కడ గెస్టు, రాజకీయంగా అని మాట్లాడినా. ఇవాళ 3 రకాలుగా ఆధిపత్య ధోరణి మన మీద కొనసాగుతుంది. జర్నలిస్టులకు మనం అందరూ ఆలోచించాలి. రోజు నేను టీవీ ఛానల్ కనపడతాను, దాదాపు ఇప్పుడు వచ్చినాక కూడా 10 ఫోన్లు వచ్చినాయి. నేను స్వతంత్రంగా నా అభిప్రాయాలు వ్యక్తం పిలిస్తేనే పిలుస్తాను, లేకపోతే నేను రానంటాను. నేను స్పష్టంగా ప్రకాష్ రెడ్డి గారు తెలుసు, బాలాజీ గారు తెలుసు, స్పష్టంగా ఏమైనా కానీ బీజేపీని అంట, కాంగ్రెస్ని అంట, తెలుగుదేశం అంట, టీఆర్ఎస్ని కూడా అంట, సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవాళ స్వతంత్ర జర్నలిస్టులు మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్నామా అనిపిస్తుంది, నా బాధ అనిపిస్తుంది. అంటే 4 వృత్తులు ప్రధానమైనవి, స్వతంత్రమైనవి కూడా. వ్యవసాయం ఉందనుకోండి, వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా నా ఇష్టం ఉంటే వ్యవసాయం చేస్తా, లేకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తా అంటాడు. అంతకంటే స్వతంత్ర వృత్తి ఇంకోటి లేదు. అది నాకు వ్యవసాయం ఉన్నది. రెండోది న్యాయవాద వృత్తి, నేను న్యాయవాదిని కూడా. న్యాయవాద వృత్తి కూడా న్యాయవాదన అన్యాయవాదనలే, నా ఇష్టం ఉంటే కేసు పట్టుకుంటే లేకపోతే విడిచిపెడతా, వద్దంట. మూడోది మనకు రాజకీయం. రాజకీయంలో నా ఇష్టం ఉంటే పార్టీలో ఉంటా, లేకపోతే లేదు, పార్టీని వ్యతిరేకించి పోవచ్చు. రాజకీయం కూడా స్వతంత్రమైంది. 4వది అన్నిటికంటే మన జర్నలిజం. జర్నలిజంలో మనం రాసే రాతల ప్రభావం మీద చూపెడితే సమాజం మీద కనుక మనం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇవాళ మన తెలంగాణ అస్తిత్వ పోరాటంలో పరాయీకరణ జరుగుతుంది మెల్లమెల్లగా. అందుకని సీట్లు ఖాళీ ఉన్నాయి, స్పష్టంగా చెప్తున్నాను. నాకు మీరు మీ మీద విమర్శ చేస్తారు. మీ ప్రయత్నం మంచిది, కానీ మంచి ప్రయత్నానికి ఎంతమంది, నేను నిజామాబాద్ నుంచి వచ్చినా ఇవాళ విజయ్ చెప్తే సరిగ్గా 2.5 గంటలు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన. ఎందుకు? ఒక మంచి ఆశయంతో పెడితే మనం పోకపోతే బాగుండదని. ఎందుకు పరాయీకరణ జరుగుతుంది అంటే, ఇంతకుముందు సిద్ధారెడ్డి గారు చాలా ఉదాహరణలు చెప్పింది కదా, నేను మాట చెప్తాను. ఇలా విగ్రహాలు పెట్టే కాడ పరాయీకరణ జరుగుతుంది. అంటే రాజకీయ పరాయీకరణ, సాంస్కృతిక పరాయీకరణ, సాహిత్య పరాయీకరణ, ఆఖరికి నువ్వెవడు మాట్లాడుతందుకు మా రాష్ట్రం గురించి అనే పరాయీకరణ కూడా జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నాం, మేము చేస్తామనే మాట జరుగుతుంది. నేను ఆధిపత్య ధోరణికి వ్యతిరేకం, మొదలు సిద్ధారెడ్డి గారు అన్నట్టు. మనకు పోతనా మాత్రం మనకు ఆదర్శం. నా పడుపు కూటికి నా కవితా కన్యకను అమ్ముకోను అన్నట్టు లేదు, అది ధిక్కార స్వరం అంటున్నాను. రాజుకు బానిస అయి ఉండను, నా కవిత్వాన్ని నేను అమ్ముకోనని, ఆ పడుపు కూడా తిననని. ఇవాటి కూడా తెలంగాణ అస్తిత్వానికి సెంటిమెంట్కు తేడా తెలుస్తలేదు మన వాళ్ళకి. చాలామందికి చాలా వింటున్నాను, అస్తిత్వం అంటే సెంటిమెంటే అనుకుంటున్నారు. అది వేరు. సెంటిమెంట్ అనేది పోయింది, సెంటిమెంటే లేదు. అస్తిత్వమే కరెక్ట్. అస్తిత్వ ఐడెంటిటీ, నేను తెలంగాణ వాడిని అని. తెలంగాణ అస్తిత్వానికి వేలేళ్ల చరిత్ర ఉంది, 100 ఏళ్ళు కాదు. మన బక్కి నరసింహులు గారు మాట్లాడతారు, తెలుగుదేశం పక్కన పెడదాం.
ఆయన లేని లేదంటాడు. చేసిన ఒక వ్యాసం రాసిన, ఒక 4 వీడియోలు చేసిన. అట్లానే నీ అయ్యే జాగిరా అన్నాడు పవన్ కళ్యాణ్. సమస్య లేదు, మా అయ్యే జాగిరే పొమ్మన్నాం. ఎందుకంటే నువ్వు గెస్ట్ వే ఇక్కడికి, నువ్వు అక్కడ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకేదైనా తుర్ముఖాని కావచ్చు. కనుక నేనేమంటున్నానంటే తెలంగాణ అస్తిత్వ పోరాటంలో పత్రికల పాత్ర పెద్దది. ఒక చిన్న సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగితే మనమేమో పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం. చిన్న సంఘటన, చిన్న ఉద్యమాల గురించి, మన ఉద్యమాల గురించి అలా ఉండవు. మన భాష ఉండదు. ఇప్పటికి కూడా అదే పరాయీకరణ జరుగుతుంది. ఇప్పటికి ఆ భాషలో కూడా అదే జరుగుతుంది అంటున్నాను. అంటే అట్లాంటి తెలంగాణ భాషలో పూర్తిగా మండలికం రాయమని అంటలేను, కానీ రాసే దానిలో కూడా పరాయీకరణ కనపడుతుంది. మన విలేకరులం కూడా, నేను 57 జనం చెప్తున్నాను కదా, ఈనాడుకు పనిచేసిన, ఆంధ్రభూమికి పనిచేసిన, మా స్వతంత్ర జర్నలిస్ట్గా రోజుకు ఒక వ్యాసం రాసి కరోనా 400 వ్యాసాలు రాసిన. ఎక్కడ కూడా పరాయీకరణకు గురి కావద్దు మనం అంటారు. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు, నా విజ్ఞాపనం ఏంటంటే మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఎక్కడో దగ్గర, నేనే చేస్తానని చేసుకుంటాం. చేసుకునే కాడ కూడా మన స్వతంత్రాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. పోతే ఉంటుంటుంది, ఏముంటుంది. ఎట్లా అయినా ఇవాళ వాడేం డబ్బులు ఇస్తున్నాడు, మనం తీసుకుంటాం. చూస్తున్నాం కదా. నేను రాష్ట్రం అంతా ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరిగినవాడిని. ఉభయ తెలుగు రాష్ట్రాలు మాట్లాడతా, మరి ఎక్కడ విమర్శకు ఎందుకు గురవుతలేమంటే మనం కొంచెం బ్యాలెన్స్ మాట్లాడాలి, బ్యాలెన్స్గా రాయాలి. రాసేటప్పుడు కూడా తిట్టేది కూడా మంచిగా తిట్టాలంటున్నాడు. తిట్టేదని కూడా ఏమంటారు, దుశ్శాలువలో చెప్పు పెట్టి తిట్టినట్టు తిట్టాలి, లేకపోతే మొండిగా మాట్లాడితే మనం విమర్శలు పాలవుతాం. అందుకనే పరుషమైన వ్యాఖ్యలు మాట్లాడితే నేను రానని కూడా విజయ్ చెప్పిన. ఎవరైనా పరుషమైన వ్యాఖ్యలు మాట్లాడి రకరకాలు చేస్తే. కనుక అంతిమంగా నేను చెప్పే విషయం ఏంటంటే జర్నలిస్టులు స్వతంత్రంగా ఉండండి. స్వతంత్రమైన వృత్తి. డబ్బుల కోసం మన జర్నలిస్టులు లేనలేరు. వెనకట్ ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. వెనకట్లా అన్న జీతాలు ఇష్టోడు కూడా లేడు. కనుక మన స్వతంత్రం దెబ్బతీసుకొని ఎవరికో ఊడిగం చేయడం కంటే మన స్వతంత్రంగా ఉందాం. దానివల్ల ఏమైందంటే మన భావాలు ప్రజల్లోకి పోతాయి, అందరూ ఆదరిస్తారు. ఇవాళ కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి ఆదరిస్తారు. దానికి రాజకీయ పార్టీలు కూడా, మీరు క్షమించాలి, రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ కొన్ని ప్రధాన పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. ఆ పార్టీలలో కూడా అదే పెత్తనం ఉంది. మళ్ళీ అక్కడ సమస్య. అట్లానే మన దగ్గర పుట్టి మన దగ్గర పెరిగినోడు కూడా ఇక్కడ తెలంగాణ అస్తిత్వానికి దోకా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 1 నిమిషంలో ముగిస్తాను నేను. ఎందుకంటే మన దగ్గర మంత్రులైన వాళ్ళు, ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. పరాయీకరణలో పెద్ద ప్రమాదం తెలంగాణ తెచ్చుకునేది ఎంత గర్వకారణమో, వచ్చిన తెలంగాణలో పరాయీకరణ మరోసారి జరిగిన తర్వాత మన ఈ మొత్తం పోతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చెల్లింది. మనం ఏదే మాట్లాడిన ఎట్లా చేసినా కొంత మనం చేసినా వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణని అస్తిత్వం కాపాడుకోకపోతే మరింత ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రమాదానికి కారకులు 3 రాజకీయ పార్టీలు, 2వది పత్రికలు, 3వది సాంస్కృతికంగా దోపిడీ. ఈ 3 జరుగుతున్నాయి. వీటిని అధిగమించి మనం ముందుకెళ్ళాలి. దానికి మన రాతల ద్వారా చైతన్యం చేయాలి. పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అన్నారు నాలుగు వెంకటేశ్వరరావు గారు. ఖచ్చితంగా పత్రికలు కాకపోతే సోషల్ మీడియా ఉంది మనకు బ్రహ్మాండంగా. నష్టమే ఉన్నది. ప్రధాన పత్రిక కూడా 10 రాకపోతే రాకపోయింది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. జర్నలిస్ట్ మిత్రులందరికీ నా విజ్ఞాపన, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడండి, అస్తిత్వ పోరాటం చేయండి, మన అస్తిత్వాన్ని మిగుల్చుకుందాం విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.